హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మష్రూమ్స్తో అద్రిపోయేలాగా కాజు మష్రూమ్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఇది చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేశాక ఫిదా అయిపోవాల్సిందేనండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లోకి టమాటో పీసెస్, 15 మినిట్స్ నానబెట్టుకున్న జీడిపప్పు, ఒక ఇంచు చెక్క, 4 లవంగాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి జీడిపప్పులు వేసుకొని రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అస్సలు మాడనివ్వద్దండి. కర్రీలో కొంచెం ఫ్రై అయిన జీడిపప్పు అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మష్రూమ్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి మష్రూమ్ కొంచెం ఇలా రెడ్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు తుంపుకొని వేసుకొని బిర్యానీ ఆకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, అదే అండి కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సాల్ట్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మష్రూమ్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఎసరికి తగిన వాటర్ పోసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా బాయిల్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కాజు మష్రూమ్ మసాలా రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.